జనాలను మోసం చేయడంలో చైనా వాళ్లను మించినోళ్లు లేరు. ఎందుకంటే ఆ దేశం తయారు చేసే నకిలీ వస్తువులు అన్ని ఇన్ని కావు. ఒక ఎలక్ట్రానిక్స్ మాటేమిటి, తినే ఆహార వస్తువులకు కూడా వారు నకిలీలను సృష్టించి ప్రపంచ దేశాల మార్కెట్లోకి వదులుతున్నారు. మొన్న నడుమ నకిలీ క్యాబేజ్, ఆ తర్వాత కోడిగుడ్లు, ఇప్పుడు తాజాగా నకిలీ బియ్యం. అవి కూడా ప్లాస్టిక్ తో తయారు చేసినవి. అవును, మీరు వింటున్నది నిజమే. ఇప్పుడు భారత్ తో పాటు సింగపూర్, వియత్నాం, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్ వంటి దేశాల్లో నకిలీ రైస్ హల్చల్ చేస్తుందట. వుచాంగ్ అనే కంపెనీ చైనాలో ఈ నకిలీ రైస్ ను తయారు చేసి దాన్ని ఇతర దేశాలకు ఎగుమతి చేస్తున్నట్టు తెలిసింది. అయితే ఈ తంతు ఇప్పటిది కాదట. గత 4 ఏళ్ల నుంచి ఆ కంపెనీ ఇదే పని చేస్తుందట. ఈ క్రమంలో వారు ఇప్పటి వరకు 9 లక్షల టన్నుల నకిలీ రైస్ ను ఆయా దేశాల్లో విక్రయించారట. చూసేందుకు నకిలీ రైస్ అచ్చం నిజమైన బియ్యాన్ని పోలి ఉంటుంది. అయితే ఈ నకిలీ రైస్ ను ఎలా తయారు చేస్తారంటే ఆలుగడ్డలు, చిలగడ దుంపలు, ప్లాస్టిక్, ఇతర సింథటిక్ కెమికల్స్ మిశ్రమాలతో ప్లాస్టిక్ రైస్ ను కొన్ని ప్రత్యేకమైన యంత్రాల సహాయంతో తయారు చేస్తున్నారు. వాటికి నిజమైన బియ్యం అనిపించేలా పాలిష్ చేస్తారు. అనంతరం బియ్యం వాసన వచ్చేలా మరో ప్రత్యేకమైన మిశ్రమాన్ని స్ప్రే చేస్తారు. ఇంకేముంది, నకిలీ రైస్ రెడీ. అలా రెడీ అయిన నకిలీ రైస్ ను ఒరిజినల్ రైస్ తో కలిపేసి ఎంచక్కా విక్రయిస్తున్నారు. అయితే ఆయా దేశాలన్నీ ఈ నకిలీ రైస్ బారిన పడ్డాయి, కానీ మలేషియా మాత్రం అలా కాదట. అక్కడ ఈ రైస్ ను ముందుగానే గుర్తించి అది రాకుండా గట్టి చర్యలు తీసుకున్నారట. అసలు నకిలీ బియ్యం ఒకేలా ఉన్నా వాటికి కొన్ని పరీక్షలు పెడితే అందులో నకిలీ బియ్యం ఏదో మనం ఇట్టే సులభంగా గుర్తించవచ్చు. అదెలాగంటే, ఒక టేబుల్ స్పూన్ బియ్యాన్ని తీసుకుని దాన్ని ఒక గ్లాస్ చల్లని నీటిలో వేసి బాగా కలపాలి. అనంతరం ఆ బియ్యం నీటిలో తేలితే అది నకిలీ బియ్యం. అలా కాకుండా రైస్ నీటిలో మునిగితే అది అసలుదని గుర్తించాలి. కొంత బియ్యాన్ని నేలపై వేసి అగ్గిపుల్లతో మండించండి. ఒకవేళ ప్లాస్టిక్ రైస్ అయితే వెంటనే మంట అంటుకుని దుర్వాసన వస్తుంది. బియ్యాన్ని వండినా కూడా మెత్తబడకుండా అలాగే గట్టిగా ఉంటే దాన్ని ప్లాస్టిక్ రైస్ గా గుర్తించాలి. బియ్యాన్ని వండుతున్న క్రమంలో దానిపై ఉండే నీటి మీద ఒక మందమైన పొర ఏర్పడి అది విచ్ఛిన్నం కాకుండా అలాగే ఉంటే అప్పుడు మీరు వండుతోంది నకిలీ రైస్ అని గుర్తించాలి. అసలైన బియ్యం అయితే దాన్ని అన్నం రూపంలో వండాక అది ఒక రోజుకే పాచిపోతుంది. అలా కావడం లేదంటే అది ప్లాస్టిక్ రైస్ తో వండిందిగా గుర్తించాలి. ఒక పెనంపై కొంత నూనె పోసి అందులో మీ దగ్గరున్న బియ్యాన్ని వేయండి. అప్పుడు బియ్యం పెనానికి అతుక్కుపోతూ దుర్వాసన వస్తుంటే దాన్ని ప్లాస్టిక్ రైస్ గా గుర్తించాలి. నకిలీ, అసలు బియ్యం ఎలా గుర్తించాలో తెలుసుకున్నారుగా. కాబట్టి మీరు కొన్న బియ్యం పట్ల ఖచ్చితంగా జాగ్రత్త వహించండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.